హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు ఎంవ్యూస్ న్యూస్. నేను ముందుగానే మీకు మాట ఇచ్చిన ప్రకారం ఈసారి ఖచ్చితంగా నేను తెలుగు బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ కూడా ఇస్తానని చెప్పాను. ఇదిగో ఇవాళ మొట్టమొదటి వీడియో చేయబోతున్నాను. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. నాగ్ గారిని అక్కడ చూపించేశారు. హోస్ట్ ఎవరు అన్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కాకపోతే ఈసారి ఆట మరింత ఎక్కువగా ఉంటుంది. చదరంగం కాదు, రణరంగం అని చెప్పారు. అంటే తెలివితో కాదు, నువ్వు తెలివి ఎంత ఉపయోగిస్తావో అంతకు మించి నువ్వు యుద్ధం కూడా చేయాల్సి ఉంటుంది, రణరంగం సృష్టించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఇంట్లో నువ్వు నిలబడగలవు, లేకుంటే నిలబడడం కష్టం అని తేల్చి చెప్పేశారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే వాళ్ళ జాబితా ఎలా ఉండబోతుంది, ఎంత స్పైసీగా ఉండబోతుంది, ఆ మిక్సింగ్ ఎలా ఉంటుంది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే వాళ్ళ జాబితా అంత కేటగారికల్గా ఉంటుంది, కేటగిరీ ప్రకారం ఉంటాయి. అంటే ఏంటి, సీరియల్ వాళ్ళకు ఒక కోట ఉంటుంది, ఆ తర్వాత జర్నలిస్ట్కి 1-2 కోట ఉంటుంది, ఆ తర్వాత సినీ గ్లామర్ అంటే ఆల్రెడీ సినిమాల్లో యాక్ట్ చేసి ఒక ఒక స్థాయికి వచ్చి ఫేడ్ అవుట్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ జాబితా ఉంటుంది. ఆ తర్వాత కామన్ సెలబ్రిటీస్ గురించి ఉంటుంది. కామన్ మ్యాన్ ఈసారి కొత్తగా కూడా ఇంకా ఏమని పెట్టారు, కామన్ మ్యాన్ అంటే అనునిత్యం బిగ్ బాస్ సీజన్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఇంట్లోకి రావచ్చు, ఇది కూడా చెప్పారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జాబితా చాలా బాగుండబోతుంది. ఇప్పటికీ చాలా 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 పేర్లు సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నేను మీ ముందు నా వ్యూయర్స్ కోసం నేనేం చేస్తానంటే, నాకు నచ్చిన కొన్ని పేర్లు, బహుశా వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉందని నేను అనుకున్న పేర్లు కొన్ని ఖచ్చితంగా ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. బహుశా వాళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఎవ్వరు లిస్ట్ ఇచ్చినా కూడా, ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఇచ్చినా కూడా పక్కాగా 100% అందులో ఉన్న వాళ్ళందరూ వస్తారని మనం చెప్పలేం. ఎందుకంటే చాలామందిని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతూ ఉంటుంది, బిగ్ బాస్ టీంని చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. దాదాపు ఒక 30-40 మందిని అప్రోచ్ అయితే కనుక అందులో రియల్గా షోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం చాలా గత సీజన్లో కూడా చూసాం, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారంట, వీళ్ళు వస్తారంట, చివరికి సినిమా హీరోయిన్ల ముఖ చిత్రాలు కూడా పెట్టి చివరిలోన ఏదో డమ్మీ క్యాండిడేట్స్ని తీసుకొని వచ్చి షోలు రన్ చేసిన సందర్భాలు మనం చాలా చూసాం. గత సీజన్లోన కన్నడ సీరియల్ బ్యాచ్ని మొత్తం దింపేశారు. యష్మి కానివ్వచ్చు, ఆ తర్వాత ప్రేరణ కావచ్చు, నిఖిల్ కావచ్చు. సో వీళ్ళందరినీ కూడా దించేశారు. చివరికి వాళ్ళే విన్నర్ అయిపోయారు. దాది ఒక పెద్ద కాంట్రవర్షియల్ అయింది. అంటే ఏంటి, కన్నడ బ్యాచ్ తెలుగు బిగ్ బాస్లో కన్నడ బ్యాచ్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా స్టార్ మా సీరియల్లోన యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో స్టార్ మాలోన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేవలం బిగ్ బాసే కాదు, ఆ ఛానల్లో నడిచేటువంటి అనేక ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్లో, సెగ్మెంట్స్లో అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రీతిగా వాళ్ళకు అగ్రిమెంట్ కూడా అయి ఉంటుంది. సో ఈసారి కామన్ మ్యాన్గా చేయడానికి, ఎంటర్ కావడానికి కావాల్సింది ఏంటంటే BB9.BB అంటే స్మాల్ లెటర్స్ BB9.geostar.com అనేటువంటి వెబ్సైట్లోన రిజిస్టర్ చేసుకోవాలి. ఒక ఫార్మాట్ ఉంటుంది, చాలా సింపుల్ ఫార్మాట్. మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబరు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఒక చిన్న వీడియో, 3 నిమిషాలకు మించినటువంటి వీడియో అప్లోడ్ చేయాలి. ఇది చాలా కీలకం. అంటే ఏంటి, నేనెందుకు బిగ్ బాస్ హౌస్కు రావాలనుకుంటున్నాను, నాలో ఉన్న స్పెషాలిటీస్ ఏముంది, నాలో ఉన్న విలక్షణత్వం ఏముంది, నేను ఆ బిగ్ బాస్ హౌస్కు రావడానికి ఎందుకు అర్హత ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ 3 నిమిషాలకు మించనటువంటి వీడియోను మనం అప్లోడ్ చేసేస్తే చాలు. మన లక్ ఉంటే ఖచ్చితంగా మనం బిగ్ బాస్ హౌస్లో ఉంటాం. ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతే ఇంకా మనం సెలబ్రిటీ అయిపోయినట్టే, మన లైఫ్ టర్న్ అయిపోయినట్టే అని చాలామంది కలలు కంటూ ఉంటారు. సామాన్యుల కళ కూడా నెరవేర్చడానికి ఈసారి అగ్ని పరీక్ష అనేటువంటి ఒక కాన్సెప్ట్తో సామాన్యుల్ని లోపలికి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. మళ్ళీ ఎంతమందిని తీసుకుంటారు, ఒక 20-21 మంది దాకా ఉంటే కనుక ఎంతమంది తీసుకుంటారా, 5గురు తీసుకుంటారా, సగం వాళ్ళకి ఇస్తారా? మనకు తెలిసి
కేవలం ఒక ఇద్దరు ముగ్గురు కామన్ పీపుల్ వస్తే చాలా ఎక్కువ, మనం చెప్పలేము. సో ఇదండి కామన్ పీపుల్కి సంబంధించినటువంటిది. వస్తే బాగుంటుంది, ఎందుకంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంటే ఛానల్ గ్రోత్ ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి బిగ్ బాస్ క్రేజ్ కూడా ఇంకా పెరుగుతుంది. కాబట్టి రావడంలో తప్పేం లేదు, ఇది ఆహ్వానించదగింది. ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లోనే ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది, చాలా కాలం నుంచి జరుగుతూ వచ్చింది. తెలుగులో కూడా కామన్ పీపుల్ అని తీసుకొచ్చిన చాలామంది కూడా సెలబ్రిటీస్ కావడంతో ఇది కాంట్రవర్సీగా మారిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఒక చిన్న జాబితా మీ ముందు ఉంచుతాను. నేను ఏదో కొంచెం తయారు చేశాను, చూద్దామంట. ఇది వస్తారని కాదు, బట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. పక్కా అని ఉన్న వాళ్ళని నేను క్లారిటీ పక్కా అనేది మీకు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 నేను అనుకున్నది సీరియల్ నటి కావ్యశ్రీ. కావ్యశ్రీ అనగానే మనం ఖచ్చితంగా గత సీజన్లో కప్పు గెలుచుకున్నటువంటి నిఖిల్ మనకు గుర్తుకొస్తారు. నిఖిల్ మాజీ ప్రేయసిగా ఆమెకు పేరు వచ్చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఎన్నో రియాలిటీ షోలో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ కూడా మంచి కెమిస్ట్రీ ఉండింది. వాళ్ళిద్దరూ కూడా జీవిత భాగస్వాములు అవుతారు అన్న ప్రచారం ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. కాకపోతే ఎందుకో బ్రేకప్ అయిపోయింది. కావ్యశ్రీ చాలా స్టబన్గా ఉంది. నిఖిల్ గత బిగ్ బాస్ సీజన్లో కూడా ఆయన చెప్పాడు, చూద్దాం, నాకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా నేను ఆమెను కలుస్తానని అన్నాడు. కాకపోతే బిగ్ బాస్ సీజన్ అయిపోయి 6 నెలలు అవుతున్నా కూడా వాళ్ళు కలిసిన దాఖలాలు లేవు. నెక్స్ట్ శివకుమార్, అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది కావ్యశ్రీ కూడా కన్నడ బ్యాచ్. నెక్స్ట్ వచ్చి శివకుమార్ కూడా సీరియల్ యాక్టర్, మీకు తెలిసే ఉంటుంది. ప్రియాంక జైన్ గత బిగ్ బాస్లోన తను వచ్చారు, చాలా కంపోజ్డ్గా ఆడారు, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో తన గ్లామర్ షోతో అన్నిట్లోనూ రెచ్చిపోతున్నారు. తాను ఒక సీరియల్ నటిగా మంచి గుర్తింపు ఉంది. ఆమెకు కాబోయే మొగుడు ఇప్పుడు డేటింగ్ చేస్తున్నట్లున్నారు. వీళ్ళిద్దరు కూడా లవర్స్, ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ శివకుమార్ కూడా కన్నడవాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా, నాకు తెలిసి శివకుమార్ దగ్గర బీబీ టీం వాళ్ళు వెళ్ళారు, అప్రోచ్ అయ్యారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే నాకు అనిపిస్తుంది. కావ్యశ్రీది చూడాలి, వస్తే రావచ్చు, లేకుంటే లేదు. వస్తే బాగుంటుంది, చూడాలి. మళ్ళీ వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళకి సీరియల్లోన కాల్ షీట్లు లేకుండా, అంటే సీరియల్స్ ఏమీ లేకుండా ఉంటే వాళ్ళకి వస్తారు, లేకపోతే వాళ్ళు వచ్చే అవకాశాలు లేవు. ఆ తర్వాత తేజస్వి గౌడ్ అంటే మాకు తెలుసు, అమర్దీప్ లాస్ట్ టైం ఆయన రన్నర్గా మిగిలిపోయాడు బిగ్ బాస్ సీజన్లోన. చాలా వరకు ప్రయత్నించాడు కానీ పల్లవి ప్రశాంత్ కప్పు పట్టుకెళ్ళిపోయాడు. అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. అమర్దీప్ భార్య తేజస్వి గౌడ్ లాస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో కూడా, అతను ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా తను ఎంటర్ ఇచ్చారు. తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీబీ టీం వాళ్ళను అప్రోచ్ అయ్యిందని నాకు తెలిసింది. ఈమె కూడా కన్నడ. సో 3 కన్నడిగలు ఆల్రెడీ ఇప్పుడు తెలిపోయారు. ఈ 3లోనే మళ్ళీ 3 వస్తారా, 2 వస్తారా, లేదా 1 వస్తారా, చూడాలి, వేచి చూడాలి. ఆ తర్వాత సీరియల్ హీరోయిన్ దీపిక చాలా వాగుడు పిట్టలాగా వాగుతూ ఉంటుంది, పంచ్ డైలాగులు వేస్తుంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవ్జాన్ బెంగాలీ నటి, అంటే బెంగాలీ మాతృభాష ఉన్నటువంటి తెలుగు సీరియల్లో గుప్పెడంత మనసు సీరియల్లోన జన్మజన్మల బంధంలోన తాను నటించింది. చాలా మంచిగా నటిస్తుంది, చూడటానికి చక్కగా ఉంది, గ్లామరస్గా ఉంది. బెంగాలీ హీరోయిన్, బెంగాలీ భాష ఉన్నటువంటి హీరోయిన్ తెలుగు సీరియల్లో నటిస్తుంది. ఆమెకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆమెను కూడా అప్రోచ్ అయ్యారన్న వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే సీరియల్ క్యారెక్టర్ యాక్టర్ సాయి కిరణ్, ఇతను చాలా గతంలోనూ కొన్ని సినిమాల్లోనూ నటించాడు కూడా. మంచిగా సెటిల్ అయిపోయినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. పెద్ద పెద్ద సీరియల్స్లో అన్నిట్లో కూడా లెంతీ వైజ్ క్యారెక్టర్స్ను ఈయన వేస్తుంటారు. ఈయన కూడా అప్రోచ్ అయ్యారు, బహుశా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇమాన్యుల్ జబర్దస్త్ లాంటి కామెడీ షోలోనూ ఉంటాడు. చాలా గ్లామర్ ఉంది, ఆయనకు చాలా మంచి పేరు ఉంది, మంచి ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు మంచి డిమాండ్లో ఉన్నటువంటి ఆయన ఒక యాక్టర్, పర్ఫార్మర్. సో ఆయన్ని కూడా పిలిచేటువంటి అవకాశం ఉన్నాయి. బహుశా ఒప్పుకోవచ్చు, 90% అయిపోతుందని అనుకుంటూ ఉన్నాను. అలాగే సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి కూడా వచ్చే అవకాశం ఉంది. తను కూడా చాలా షోలో పార్టిసిపేట్ చేసింది, సీరియల్స్ కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఈమె. ఆ తర్వాత రీతు చౌదరి, మీకు గుర్తుండే ఉంటుంది, దావత్ షో లాంటి రియాలిటీ షో చేసింది, హీరోయిన్. ఈ మధ్య కాలంలో భూములకు సంబంధించిన
వివాదంలో చిక్కుకున్నటువంటి నటి. సో ఈమె కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అప్రోచ్ అయ్యారని అంటూ ఉన్నారు. అలాగే మనకు కల్పిక గణేష్. కల్పిక గణేష్ అనగానే మనకు ప్రిజం పబ్‌లోన గబ్బు లేపినటువంటి నటి. చాలా కాంట్రోవర్షియల్. చాలా సినిమాల్లోనే సెకండ్ హీరోయిన్‌గా నటించింది. చాలా చాలా బోల్డ్‌గా ఉంటుంది. తాను బర్త్‌డే అక్కడ జరుపుకోవాలని పోయి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కేకలేయడంతో వాళ్ళు తిరిగి ఈమె పైన కేసు పెట్టారు. ఎందుకంటే గనుక బాడీ షేమ్ చేశారు అది ఇది అని చాలా వైరల్ అయిపోయింది ఆమె. సో కల్పిక గణేష్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది అప్పట్లో అన్నారు, ఓహో! బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలని ఇలా నువ్వు వైరల్ అయిపోతున్నావా, డిస్ప్యూట్ అయిపోతున్నావు అంటే, అక్కడ నేను వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్తాను అన్న మాట కూడా మనం విన్నాం. సో కల్పిక గణేష్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అప్రోచ్ అయ్యారు. అలాగే యూట్యూబర్ శ్రావణి వర్మ. ఈమె పేరు గత సీజన్‌లో కూడా వినిపించింది. బహుశా ఈ సీజన్‌లోనే అప్రోచ్ అయ్యారు. వస్తుందో ఏమో చూడాలి మరి. ఆ తర్వాత బంచిక్ బబ్లు అనేటువంటి పేరు వినిపిస్తోంది. అలాగే F2 సినిమాలో నటించినటువంటి ప్రసాద్, ఆయన అంతేగా అంతేగా ప్రసాద్ అని అంటారు కదా, చాలా మోటివేషనల్ స్పీకర్ కూడా అతను వస్తే బాగుంటుంది. వస్తే ఎంతసేపుని ఎన్ని రోజుల దాకా నిలబడతారు అనేది కష్టం. ఎందుకంటే ఒక ఏజ్ అయిన వాళ్ళు వాళ్ళ సస్టైనబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్గా మనకు ఉంటుంది కాబట్టి చూడాలి. ఒకవేళ వస్తారా, వస్తే ఎంతకాలం ఉంటారో చూడాల్సి ఉంటుంది. అలాగే అలేఖ్య చిట్టి పికల్స్. బూతుల్లోన వీళ్ళు ఫేమస్ అయిపోయారు అక్క చెల్లెళ్ళు. వీళ్ళలో ఉన్న రమ్య మోక్ష, ఈమె ఆల్రెడీ ఒక సినిమాలోన సెకండ్ లీడ్గా సెలెక్ట్ అయ్యారు. ఈ అమ్మాయి కూడా సోషల్ మీడియాలోన హల్చల్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని కూడా అప్రోచ్ అయ్యారు. బహుశా 90% రావచ్చని నాకు అనిపిస్తుంటుంది రమ్య మోక్ష. అలాగే సింగర్ సాయి సాకేత్. అంటే సింగర్స్ కోటలోన ఒకరు ఇద్దరు సింగర్స్ కూడా ఉండేలాగా చూసుకోవాలి అనుకుంటే సాయి సాకేత్, ఇతను సింగరు, మెంటరు, చాలా చోట్ల కూడా యాంకర్గా చేశారు. మంచి పాటగాడు, చాలా చతురత ఉన్నటువంటి వాడు, పంచ్ డైలాగ్స్ ఇస్తూ ఉంటాడు. బహుశా అతను వచ్చే అవకాశం ఉన్నాయి. అతను అప్రోచ్ అయ్యారు. ఇంకొకరిని కూడా అప్రోచ్ అయ్యారు. వారు ఎవరు అంటే ప్రభస్తి అనగానే మనకు వెంటనే గుర్తుకొస్తుంది. తను రియాలిటీ షోలోన పాడుతా తీయగా రియాలిటీ షోలో వెళ్ళి కాంట్రవర్షియల్గా స్టేట్మెంట్లు ఇస్తూ బయటకు వచ్చేసింది. ఎందుకంటే తను చివరి రౌండ్లోనే తప్పించారన్న బాధతో బయటకు వచ్చారు. షీఈ్ ఎ గుడ్ సింగర్. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ పెరుగుతున్నటువంటి ఆ అమ్మాయికి ఆ రియాలిటీ షోలోన చేదు అనుభవం ఎదురైంది. తాను తిరగబడి జడ్జిలు చేస్తున్నటువంటి అన్యాయాన్ని బట్టబయలు చేసినటువంటి మొట్టమొదటి సింగర్గా ప్రభస్తిని మనం చూడాలి. ప్రభస్తి కనుక వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది కాబట్టి. అలాగే న్యూస్ ప్రెజెంటర్ చాలా అందంగా ఉంటుంది స్రవంతి చొక్కారపు. ఈ మధ్యకాలంలో ఆమె సినిమాల్లో కూడా ఛాన్సెస్ వస్తున్నాయని వింటున్నాము. వెరీ గుడ్ ప్రెజెంటర్. సినిమా రిలీజింగ్ ఈవెంట్స్ అన్నిట్లోనూ ఇప్పుడు సుమ ఎలాగైతే ఫేమస్ అయిపోయారో అదే దారిలో తను కూడా నడుస్తూ చాలా చతురోక్తులతో ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే ఫేస్. ఖచ్చితంగా ఈమె కూడా వచ్చే అవకాశం ఉంది. ఈమెను కూడా అప్రోచ్ అయ్యారని తెలుస్తారు. కాకపోతే మీకు చాలా డిమాండ్లో ఉన్నారు కాబట్టి రెమ్యునరేషన్ ఎక్కువ అడగవచ్చు, లేదా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కొన్ని వారాలు మాత్రం ఉంటానని అనొచ్చు. చూడాలి, ఇది మనం ఖచ్చితంగా చెప్పలేము. అలాగే వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నటువంటి ధన్యా కృష్ణన్ చాలా బోల్డ్ సీరియల్స్లో నటిస్తుంటుంది, సహజంగా నటిస్తూ ఉంటుంది. సో ఈమె పేరు కూడా వినిపిస్తోంది. ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్లు సినిమాలో నటిస్తున్న వాళ్ళు బీబీ షోకి రావాలంటే కష్టమే. లైమ్ లైట్లో లేకుంటేనే వాళ్ళు వస్తారు. లైమ్ లైట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రారు. కాబట్టి బీబీ షోలకు వాళ్ళు రావాలి అంటే ఆల్రెడీ అక్కడ ఫేడ్ అవుట్ అయి ఉండాలి, లేదా సెకండ్ ఇన్నింగ్ కోసం ట్రై చేస్తూనే ఉండాలి, లేదా స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు మాకు ఒక కెరీర్ కావాలి, కెరీర్ నిలబెట్టుకోవడానికి నాకు ఒక మంచి డయాస్ కావాలి. ఎందుకంటే దాదాపు 100 రోజుల పాటు సాగే ఈ రియాలిటీ షోలోన సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, మీడియాకు దగ్గరగా ఉంటారు, స్క్రీన్కు దగ్గరగా ఉంటారు, ఎప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటారు. కాబట్టి జనాల నోట్లో నానడానికి ఉంటుంది. ఆ పాపులారిటీతోన సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అలాంటి వాళ్ళు వాడుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఫేమ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ బిజీ షెడ్యూల్స్లో ఉన్నవాళ్ళు ఎంత అప్రోచ్ అయినా కూడా రాలేరు. మీరు రాసి పెట్టుకోండి. అలాగే ఇంకో పేరు కూడా వినిపిస్తుంది, ఇది కూడా అలాంటి పేరే, హర్షవర్ధన్. అమృతం సీరియల్లోనూ నటించారు, ప్లస్ చాలా సినిమాల్లోనూ నటించారు. మంచి రచయిత, పంచ్ డైలాగులు వేస్తారు. ఈయన పేరు కూడా వినిపిస్తోంది. నాకు తెలిసి ఈయన కూడా రారు. సో ధన్యా బాలకృష్ణన్ వచ్చే అవకాశాలు లేవు. అలాగే
హర్షవర్ధన్ వచ్చే అవకాశాలు లేవు. రాగమయూర్ ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్, అతను వెబ్ సిరీస్ చేస్తున్నారు. శివరపల్లి దాంట్లోనే గ్రామ సెక్రటరీగా చాలా న్యాచురల్గా సెటిల్గా యాక్ట్ చేస్తున్నారు. ఈయన పేరు కూడా వినిపిస్తుంది. మళ్ళీ ఈయన వస్తాడో లేదో మనం కాస్త చూడాల్సి ఉంటుంది. అలాగే నాగదుర్గ, ఆమె సింగర్, సో ఫోక్ సింగర్, తెలంగాణ ఫోక్ సింగర్, బోనాలు పాటలు పాడుతూ ఉంటుంది. ఆమెను కూడా అప్రోచ్ చేయారంటారు. మళ్ళీ ఆమె వస్తుందేమో చూడాలి. బిత్తిరి సత్తి పేరు వినిపిస్తోంది. నాకు తెలిసి రారు, ఎందుకంటే బిత్తిరి సత్తి ఇప్పుడు కాస్త రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి కొంచెం హై ప్రొఫైల్లో ఉంటారు కాబట్టి ఆయన వస్తారో లేదో మనం చెప్పలేము. సో ఈ విధంగా మనకు ఇలాంటి పేర్లన్నీ వినిపిస్తున్నాయి. ఇందులో మళ్ళీ ఎవరు వస్తారు ఎవరు రారు అనేది మనం చెప్పలేము. కాకపోతే ఇవన్నీ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎందుకు అంటే ఇంకా యమున పేరు కూడా చెప్తున్నారు. యమున కూడా రావచ్చు, ఆమెకు ఈటీవీ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది కాబట్టి ఆమె కూడా వస్తుందని ఒక ఛానల్లో ఎవరో చెప్పారు, అనలిస్టులు ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆలోచించుకోవడంలో ఏముందండి. కాకపోతే టీమ్ మిక్సింగ్ ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం సెలబ్రిటీస్ని తీసుకుంటారు, సీరియల్ యాక్టర్స్ని ఎక్కువ మంది తీసుకుంటారు. కానీ ఒకటి మనకు ఇప్పుడు కన్నడ బిగ్ బాస్లో కూడా ఇదే కామెంట్ మన కిచ్చ సుదీప్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక రిపోర్టర్ అడిగారు, మీరు సీరియల్ యాక్టర్స్ను మీరు సెలెక్ట్ చేస్తున్నారు, అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు, రియాలిటీ షోలోనూ వాళ్ళే కనిపిస్తారు, సీరియల్స్లోనూ వాళ్ళే కనిపిస్తారు, అగైన్ బిగ్ బాస్ షోలో కూడా వాళ్ళే కనిపిస్తారు. చూసిన మొహాలే మేము ఎందుకు చూడాలి, కొత్త మొహాలు ఫ్రెష్ మొహాలు మాకు చూపించారా అని క్వశ్చన్ కూడా చేశారు. నిజమే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇంకా తప్పనిసరిగా వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకు ఒక సామెత ఉంటుంది కదండి, చెరువులో నీళ్ళు చెంబులోకి, చెంబులో నీళ్ళు చెరువులోకి అన్నట్టు అక్కడిది ఇక్కడిది అక్కడ మారుతూనే ఉంటుంది. సీరియల్లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్కి వస్తారు, బిగ్ బాస్ ఉన్న వాళ్ళు సీరియల్లోకి వెళ్తారు. కాబట్టి సీరియల్ బ్యాచ్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలు లేదు. దే విల్ కమ్ అంతే. కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళు వస్తే ఏంటంటే కనుక కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు కాంట్రవర్షియల్గా సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను వాళ్ళు పేరు తెచ్చుకుని ఉంటారు. వాళ్ళని కూడా పిలిస్తే రంచుగా ఉంటుందని వాళ్ళను మిక్స్ చేస్తారు. ఆ తర్వాత సింగర్స్ కోటా నుంచి, జర్నలిస్ట్ కోట నుంచి ఒకరిద్దరు న్యూస్ యాంకర్స్ను ఎవరైనా కొంతమందిని పిలవచ్చు. ఇలాగే అన్ని వేస్ అంటే సమాజంలోన అన్ని వర్గాల వారిని కలిపినటువంటి ఒక కాంబో క్రియేట్ చేసి బిగ్ బాస్ హౌస్లో పెట్టాలనేటువంటిదే ఒక థీమ్. ప్లస్ ఈసారి మనకు కామన్ పీపుల్ కూడా యాడ్ కాబోతున్నారు. వాళ్ళు ఎంతమంది ఏ రేషియోలో అనేది మనం అనుకున్నాం కదా, తర్వాత లెక్క తేలాలి. సో ఇవన్నీ చూడాలి. ఎలాగూ కొద్ది రోజుల్లోనూ మొదలైపోతుంది. ఆగస్టు చివరి వారంలోనైనా సెప్టెంబర్ మొదటి వారంలోనైనా బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఆల్రెడీ ప్రేయర్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. లిస్ట్ కూడా ఫైనల్ అవుతుంది. లిస్ట్ ఫైనల్ కావాలంటే కనుక 1-2 సార్లు వచ్చే కంటెస్టెంట్లతో చర్చించాలి, అగ్రిమెంట్ చూపించాలి, వాళ్ళ అన్ని అగ్రిమెంట్లకు ఒప్పుకోవాలి, అగ్రిమెంట్ బ్రీచ్ కాకుండా చూసుకోవాలి. అగైన్ కన్నడ బిగ్ బాస్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ సీజన్లోన భవ్య గౌడ్ అని వచ్చింది. ఆ అమ్మాయి చివరి దాకా ఉండి రన్నర్ అప్గా నిలిచింది. ఫస్ట్ ఐ థింక్ సెకండో థర్డో రన్నర్ అప్గా మిగిలింది ఆమె. కాకపోతే ఆమెకు 6 నెలల పాటు అంటే ఈ బిగ్ బాస్ షో ప్రజెంట్ చేసినటువంటి కన్నడ కలర్స్ కన్నడ ఛానల్ దాటి వెళ్ళకూడదు. కానీ ఆమె ఇది బ్రేక్ చేసి జీ కన్నడకు వెళ్ళింది. కన్నడ సీరియల్కి వెళితే కోర్టు నోటీసులు ఇచ్చారు ఆమెకు. అందుకోసమే సీరియల్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కిచ్చ సుదీప్ గారు మీడియేషన్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని అగ్రిమెంట్ జాగ్రత్త చదువుకొని సైన్ చేయమని అడుగుతుంటారు. అందుకోసమే చాలామంది పెద్దవాళ్ళు రారు. ఎందుకంటే అగ్రిమెంట్ పేరుతున్న వాళ్ళు 6 నెలలు 3 నెలలు ఒకచోట కట్టిపడేస్తే వాళ్ళకు వేరే ఛాన్సెస్ అని ల్యాబ్స్ అయిపోతాయి. కాబట్టి ఏమాత్రం బయట అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్కి రారు. బిగ్ బాస్ హౌస్కి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైమ్ లైట్లో లేని వాళ్ళు, సినీ పరిశ్రమకు సంబంధించి లైవ్ లైట్లో లేని వాళ్ళు వస్తారు. ఆ తర్వాత లో ప్రొఫైల్ ఉండి హై ప్రొఫైల్కు ట్రాన్స్ఫర్ కావాలనుకునే వాళ్ళు వస్తారు. కాంట్రవర్షియల్ పీపుల్ వస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు. ఈ కాంబో ఉంటుంది. చూద్దాం ఈసారి ఎవరెవరు వస్తారేమో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, మీరు ఏమైనా పేర్లు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేయండి. ఎంవ్యూస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ 2 బిగ్ బాస్లని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను, తెలుగు బిగ్ బాస్ అండ్ కన్నడ బిగ్ బాస్ ఆల్సో. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.